అరకు ప్రమాదంలో 4 మృతి, బాధితులంతా హైదరాబాదీలే. ఈ ఆఫీస్తో ప్రజా సమస్యల గుర్తింపు, కరోనాతో ప్రజా దర్బార్ పెట్టలేదన్న గవర్నర్. ఆగిన యూనివర్సిటీల వీసీల నియామకం, ఈసీ అనుమతి కోరాలంటున్న ఆశావహులు. భూసేకరణల్లో ప్రభుత్వం నియంతలా ఉంటోంది, పేదల భూములు లాక్కోవద్దన్న లెఫ్ట్ నేతలు. ఎగ్జోటిక్ వెజిటేబుల్స్ కి ఫుల్ డిమాండ్, ఆరోగ్యానికి బెస్ట్ అంటున్న వ్యాపారులు. సిటీ మార్కెట్లో వాలంటైన్ డే సందడి, ఆకట్టుకుంటున్న కలర్ఫుల్ గిఫ్ట్స్. విశాఖపట్నం అరకు లోయలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్ 5వ నెంబర్ మలుపు దగ్గర ప్రైవేటు టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. బాధితులంతా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఎస్కోటా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అరకు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గవర్నర్. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, అరకు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరకు నుండి తిరుగు ప్రయాణంలో టూరిస్ట్ బస్సు విశాఖ జిల్లా అరకు ఘాట్ రోడ్ లోని అనంతగిరి మండలం డమ్ముక్కు దగ్గర ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్ లో భారీ ఎక్కువ లోతుగా ఉన్నటువంటి లోయలోకి బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చీకటి పడడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 4 అక్కడికక్కడ చనిపోగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం బస్సులో 23 మంది పెద్దవాళ్ళు, వాళ్ళతో పాటు 7 నుంచి 8 మంది చిన్నపిల్లలు ఉన్నట్లు డ్రైవర్ మనకు చెప్తున్నారు. సంఘటనా స్థలము చిమ్మ చీకటి ప్రాంతం కావడంతో సెల్ ఫోన్ లైటింగ్ లో క్షతగాత్రులను పోలీసులు 108 సిబ్బంది అందరూ కూడా అతి కష్టం మీద తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గాయపడ్డ 19 మంది అందరినీ కూడా 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 5 చిన్నారులతో పాటు 12 మందిని స్థానికంగా ఉన్నటువంటి ఎస్కోటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరికొంతమంది క్షతగాత్రులను అనంతగిరి, కేజీహెచ్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ షేక్పేటకు చెందినటువంటి దినేష్ ట్రావెల్స్ బస్సు ఇది. వీళ్ళంతా కూడా టూరిస్టులు ఆ షేక్పేట ఆ ప్రాంతం సంబంధించినటువంటి పురాణాపూల్, షేక్పేట వాసులు అందరూ కూడా కొన్ని కుటుంబాలు కలిసి టూరిస్ట్ ప్యాకేజ్ లో భాగంగా నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గ మధ్యలో అమరావతితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలను చూసుకొని ఇవాళ ఉదయం అరకు వెళ్లారు. అరకులో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతాలను చూసి తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సూర్య, ముఖ్యంగా ఘాట్ రోడ్ లో 5వ మలుపు దగ్గర గతంలో కూడా అనేక సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా డ్రైవర్ కు ఘాట్ రోడ్ లో నడిపే అంత అర్హత అంటే అనుభవం లేకపోవడం వల్ల ముఖ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్ లో దాదాపుగా రోడ్లన్నీ కూడా చాలా నేరోగా ఉంటాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు ఒక్కోసారి మలుపుల్లో కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనంతగిరి ఎస్ఐ చెప్తున్నారు. సూర్య, ప్రమాద స్థలానికి ఎవరైనా అధికారులు చేరుకున్నారా? అలాగే ప్రసాద్, అక్కడ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా గాయపడ్డ వారిలో మొత్తం 4 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ 4 చనిపోగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. సూర్య, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అనంతగిరి ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకుని క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఐటీడీఏ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి టూరిస్టులు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి కేవలము సెల్ ఫోన్ లైట్ల వెలుగులో వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులను బయటకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గాయపడ్డ వారిలో 5 మంది చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరో 4 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరికీ కూడా
అనంతగిరి KGH లో చికిత్స అందిస్తున్నారు. సూర్య, ప్రసాద్, అలాగే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయంటున్నారు కదా, సో పోలీసులు ఏమంటున్నారు? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్డు, అరకు ఘాట్ రోడ్ లో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చే వాహనాలు, ట్రావెల్స్ వాహనాలు కావచ్చు, సొంత వాహనాలు కావచ్చు, డ్రైవింగ్ మెలకు అంటే ఘాట్ రోడ్ లో ప్రయాణం నడిపేంత అనుభవం లేకపోవడం ప్రధాన కారణము. దానికి తోడు ఘాట్ రోడ్ లో ఎక్కువగా మలుపులు ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దాదాపుగా అరకు ఘాట్ రోడ్ లో ఎవరైతే ప్రయాణికులు కానీ టూరిస్టులు కూడా చీకటి పడేలోపే అరకు నుంచి విశాఖకు చేరుకుంటారు జనరల్ గా. అయితే వీళ్ళు ఆలస్యం కావడం వల్ల, చీకటి పడడం వల్ల కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. సూర్య, ముఖ్యంగా హైదరాబాద్ దినేష్ ట్రావెల్స్ సంబంధించి బస్సు ఈ ప్రమాదానికి గురైంది. వారి నుంచి కూడా ఎవరెవరు మృతులకు సంబంధించినటువంటి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఎవరైతే ఈ క్షతగాత్రుల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ఎవరైతే బంధువులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. మీరు ఎవరు చనిపోయారు, ఎవరికి గాయపడ్డారన్న అయోమయంలో క్షతగాత్రుల యొక్క బంధువులందరూ కూడా ఒక విధంగా ఆవేదనతో, ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. సూర్య, ఈ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కరోనా కారణంగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయలేకపోయామన్నారు. కానీ ఈ ఆఫీస్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. రాజ్భవన్లో మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమోరీస్ ఆఫ్ మై 10 ఇయర్ పుస్తకాన్ని విడుదల చేశారు గవర్నర్. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. యూనివర్సిటీలలో ఉన్న పరిస్థితులపై తనకు వచ్చిన రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపానన్నారు గవర్నర్ తమిళిసై. విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలు, వైస్ ఛాన్సలర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కరోనా లాక్డౌన్తో గిరిజన ప్రాంతాలకు వెళ్లలేకపోయానని, ఈ నెల చివర్లో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. తాను రాసిన మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమోరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్ పుస్తకాన్ని రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు గవర్నర్. What's the fate of the vice chancellors and how many vice chancellors to be appointed? Everything, each and everything we compiled. We had a very exhaustive and elaborate interaction with the university staff, university registrars, the academicians, non-academic staff. So single day, whole day we interacted with one university. Government is an elected government, and definitely all the governments, not only this state government, all the state governments have the responsibility to safeguard their people. తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం వచ్చిందన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, యూనివర్సిటీలు దారుణంగా ఉన్నాయన్నారు. శారదా ముఖర్జీ తర్వాత గవర్నర్ పదవికి వన్నె తెచ్చిన మహిళగా తమిళిసై చరిత్రలో నిలిచిపోతారన్నారు సీనియర్ జర్నలిస్టులు. లేడీ గవర్నర్ గారు గత ఏడాది కాలంగా ఏం చేశారు అంటానికి వేరే సాక్షాత్కార పుస్తకమే. అన్ని యాక్టివిటీస్, అన్ని కార్యక్రమాలు ఒక్క ఏడాదిలో చేయడం సాధ్యమా అనిపించేలా ఉంది ఆ పుస్తకం చూస్తే. అంటే గత ఏడాది కాలంగా పత్రికల్లో మనకు వస్తున్నప్పటికీ కూడా ఆ పుస్తకంలో ఆవిడ ఈ ఏడాది కాలంగా చేస్తున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సచిత్ర మాలికలాగా ఉండాలి. ఏదైనా గవర్నర్ గారు రాజ్భవన్కు మరొకసారి ఈ విధమైన చర్చనీయమవుతున్న సమయంలో తమిళిసై గారు ఎలా చూస్తున్నారు, ఈ ఏడాది అనుభవం గురించి వాళ్ళు ఏం చెప్తారు, భవిష్యత్తులో రాజ్భవన్లు ప్రజాభవన్లుగా, ప్రజాస్వామ్య భవన్లుగా వర్ధిల్లడానికి చెప్పండి, వింటాము అనడం ఈ దేశంలో ఇప్పుడున్న సమయంలో చాలా గొప్ప అంశం. తెలంగాణకు తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు గవర్నర్. తాను కూడా జూన్ 2న పుట్టానన్నారు. హైదరాబాద్ వరదల సమయంలో తమిళనాడు సీఎంను కోరగానే 10 కోట్ల విరాళం ఇచ్చారని తెలిపారు. వివాదాస్పద సలహాలు, సూచనలు తాను ఎప్పుడు ఇవ్వనన్నారు గవర్నర్. యూనివర్సిటీలకు కొత్త వీసీలు వస్తారని ఎదురుచూస్తున్న వర్సిటీల విద్యార్థులకు నిరాశ మిగిలేలా ఉంది. రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీసీల నియామకానికి బ్రేక్ పడింది. అయితే ఈసీ అనుమతి తీసుకుని రిక్రూట్మెంట్ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూనివర్సిటీ సెర్చ్ కమిటీల సమావేశం ఇంతకాలం జరగలేదు. ఈ మధ్య తెలంగాణ, ఉస్మానియా, మహాత్మా గాంధీ, అంబేద్కర్, శాతవాహన, కాకతీయ, జేఎన్టీయూ, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల సెర్చ్ కమిటీల సమావేశాలు జరిగాయి. ఇంకా పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సెర్చ్ కమిటీల మీటింగ్స్ జరగాల్సి ఉంది. ఈ కమిటీలు 3 ప్రొఫెసర్ల జాబితా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ జాబితాను గవర్నర్, యూనివర్సిటీల ఛాన్సలర్ అయిన తమిళిసై సౌందరరాజన్కు నివేదించాలి. గవర్నర్ ఆమోదించగానే వీసీల నియామకం జరగాల్సి ఉంది.
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోనుంది. రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే సెర్చ్ కమిటీలను ప్రకటించింది. 9 యూనివర్సిటీలకు 273 మంది ప్రొఫెసర్లు 984 దరఖాస్తులు చేశారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో వీసీలు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ వర్సిటీలకు వీసీలను నియమించకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో వీసీలను నియమించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్కు ముందే సెర్చ్ కమిటీల భేటీల ప్రక్రియ మొదలు కావడంతో సీఈఓకు లెటర్ రాసి అనుమతి పొందితే నియామకాలు జరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు పట్టభద్రుల్ని ప్రభావితం చేసే అంశం కాకపోవడంతో సీఈఓ అనుమతి ఇస్తారని ఆశావహులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల ఏర్పాటు పేరుతో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం పాలకులు మానుకోవాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భూ ఆక్రమణ విషయంలో ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న పేద రైతులకు సిపిఎం అండగా ఉండి పోరాడుతుందన్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను స్థానిక నేతలు బలవంతంగా తీసుకుంటున్నారని నారాయణపేట జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మరికల్లో సర్వే నంబర్ 449లో 150 ఎకరాల పేద రైతుల భూమి ఉంది. దాదాపు 200 కుటుంబాలు ఈ వ్యవసాయ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ప్రభుత్వ కార్యాలయాల పేరుతో స్థానిక నేతలు ఈ భూమిని తీసుకుని కుట్ర చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రైతులు. కొన్నేళ్లుగా ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు స్థానిక నేతలు చేస్తున్న అన్యాయంపై మండిపడ్డారు సిపిఎం, సిపిఐ నేతలు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా భూములు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని అక్రమంగా ఈ భూములు లాక్కోవాలనే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో వాళ్ళు జయప్రదమయ్యే సమస్య లేదు. ఖచ్చితంగా మీ భూమి మీకే ఉంటుంది. ఆ భూమి మీకే దక్కేదాకా చివరంట సిపిఎం పార్టీ మీకు అండగా నిలబడి పోరాటం సాగిస్తుంది. మీది న్యాయం ఉంది. ఎందువల్లంటే ఒకటి, సాగుపరంగా 40-50 సంవత్సరాలుగా మీరు ఆ సాగు చేస్తున్నారు, పొజిషన్లో ఉన్నారు. 12 ఏళ్ళు 13 ఏళ్ళు వరుసగా సాగు ఉంటేనే ఆ భూమి మీద హక్కు వస్తుంది. అట్లాంటిది 50 ఏళ్ళు సాగులో ఉన్నారు కాబట్టి సంపూర్ణమైన హక్కు మీకు ఆ భూమి మీద ఉన్నది. మీరు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వర్తించడానికి, అదేవిధంగా ఆ ప్రాంతంలో రైతాంగాన్ని సమీకరించి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యంగా రైతులకు నష్టం చేయాలని చూస్తే ఖచ్చితంగా మరో భూ పోరాటాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఏళ్లుగా భూములను నమ్ముకొని బతుకుతున్నామని ఇప్పుడు సడన్ గా ప్రభుత్వం తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎకరా, అర ఎకరా ఉన్న తమ భూములను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా బలవంతంగా తీసుకుంటున్నారని కన్నీరు పెట్టుకున్నారు. పంటలు వేస్తే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. మా తాతలు ఇచ్చిన భూమి ఇది. అయితే మా ఊళ్ళో లీడర్లు చాలామంది ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ తీసుకుంటుంది, మీరు భూముల దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వెళ్తే మీ మీద కేసులు అవుతాయి అని చాలామందికి భయభ్రాంతులుగా బెదిరించి కేసులు ఇప్పటికీ కూడా 14 కేసులు పెట్టడం జరిగింది మా పైన. ఈ రోడ్డు పక్కనే ఉంది, నీ చేను కాదు ఇది, నీకు ఎవరిచ్చారు చేను అని మమ్మల్ని కొట్టిర్రు. లేడీస్ వాళ్ళు గుంజేసిర్రు. భూమి మాత్రము మేము ఇడవకూడదని పట్టగలగా ఉన్నాము. ఎంతమంది రాకపోని మేమైతే ఇడవము. మాకున్నదే మనిషికి 1/2 ఎకరా స్వామి. ఇంతమంది దయచేసి ఈ సారు వాళ్ళని కూడా మా ఊరికి రావాలని కోరుతున్నాము. మీ కాళ్ళు కూడా మొక్కుతా సార్. మాకు ఏ ఆధారం లేదు సార్. మా పిల్లలు భవిష్యత్తు అన్న చూడండి సార్ ఒకసారి. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. లేదంటే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదంటున్నారు బాధిత రైతులు. హెచ్ఎండిఏ భూముల వేలానికి సిద్ధమైంది సర్కార్. ప్లాట్లు చేసి అమ్మేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే భూముల స్టేషన్ విలువపై రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో 1000 ఎకరాలకు పైగా భూములను అమ్మకానికి పెట్టేందుకు రెడీ అయింది.
రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడంతో డబ్బుల కోసం వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములు అమ్మాలని రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తోంది. ఇప్పటికే సిటీ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల స్టేటస్, విలువపై రిపోర్టు తెప్పించుకుంది. గ్లోబల్ సిటీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కు ఫండ్స్ సమకూర్చడం కోసమే ఈ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మాలనుకుంటున్నట్లు చెప్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు నిధులను ఇవ్వగా రానున్న రోజుల్లో ఇంకొన్ని డెవలప్మెంట్ పనులకు హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ సేకరించే ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఉప్పల్ బగాయత్, ఎల్ఆర్ఎస్ పేరిట వచ్చిన ఆదాయంతో బాలానగర్ ఫ్లైఓవర్, ఓఆర్ఆర్ మెయింటెనెన్స్, లాజిస్టిక్ పార్కులు, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పుడు విలువైన భూములను అభివృద్ధి చేసి వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరిన్ని అభివృద్ధి పనులకు కేటాయించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న భూములను హెచ్ఎండిఏ డెవలప్ చేసే పనులు స్పీడప్ చేసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో 8,000 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. దీనిలో ఇప్పటికే హెచ్ఎండిఏ 3,600 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు వేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో కోకాపేట్ 200 ఎకరాల వెంచర్ కీలకంగా మారింది. ఈ భూములతో కనీసం 6,000 నుంచి 7,000 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తెల్లాపూర్, మియాపూర్, మోకిలా, బాటా సింగారం, కుత్బుల్లాపూర్ పరిధిలోనూ వెంచర్లకు అనుకూలంగా ఉన్న భూములు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేసింది. ఉప్పల్ బగాయత్ భూముల వేలం, ఎల్ఆర్ఎస్ తో వచ్చిన మొత్తాన్ని సిటీలో అభివృద్ధి పనులకు మళ్లించింది. బాలానగర్ ఎక్స్ప్రెస్ వేకు 350 కోట్లు ఖర్చు చేయగా రాయదుర్గం, శంషాబాద్ మెట్రో విస్తరణకు నిధులివ్వాలని ప్రభుత్వం హెచ్ఎండిఏకు సూచించింది. మరో 200 కోట్లతో ఫారెస్ట్ల అభివృద్ధి, రేడియల్, లింక్ రోడ్లు నిర్మిస్తోంది. ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ, భూసేకరణ బాధ్యతలను అప్పగిస్తే వాటికి భారీ మొత్తంలో నిధులు కావాలని హెచ్ఎండిఏ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసమే విలువైన భూములను ప్లాట్లుగా చేసి అమ్మి డబ్బులు సేకరించే పనులు స్పీడప్ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన మీటింగ్లో హెచ్ఎండిఏ భూముల స్టేటస్, లీగల్ ప్రాబ్లమ్స్ లేని భూముల వివరాలు, విలువపై రిపోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఇంపోర్టెడ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ను లైక్ చేసిన సిటీ జనం ప్రస్తుతం ఎగ్జాటిక్ వెజిటేబుల్స్కు ఫిదా అవుతున్నారు. డిఫరెంట్గా టేస్ట్ చేయాలనుకునే వారు విదేశీ పండ్లు, కూరగాయలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హైటెక్ మార్కెట్స్లో మాత్రమే దొరికే ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఇప్పుడు చిన్న పెద్ద లోకల్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎగ్జోటిక్ ఒకప్పుడు పర్యాటకుల మధ్య తరచుగా వినిపించే పేరు. ప్రస్తుతం డైట్ ఫాలో అయ్యేవారు, డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసేవారి నోట ఈ పేరు వినిపిస్తోంది. చైనాలో మాత్రమే కనిపించే చాయ్సమ్, బోక్చాయ్, గాల్లాన్ లీఫ్ వెజిటబుల్స్, న్యూజిలాండ్ వంటకాల్లో కనిపించే ఆర్టిచోక్, బ్రోకలీ, జెరూసలేం వెజిటబుల్స్ లో ఉండే రుచిని ప్రస్తుతం నగరవాసులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్సోటిక్ ట్రెడిషనల్ వంటలతో పాటు చైనీస్, కాంటినెంటల్ డిషెస్ లో ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ను వాడేవారు. ఇలా డిఫరెంట్ గా ట్రై చేసే వారి కోసం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు లభిస్తున్నాయి. ఎక్కువగా చైనా, టర్కీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి వస్తాయని అంటున్నారు వ్యాపారులు. ఇవి ఇండియా వెజిటబుల్స్ తో పోల్చితే చాలా రోజులు ఫ్రెష్ గా ఉండవని, రేట్స్ ఎక్కువగా ఉన్నా వాటి బెనిఫిట్స్ అంతకు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఈ మధ్య చాలా మంది ఇంట్లో రోజువారీ వంట కోసం వీటిని తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు. కేజీ 100 రూపాయల నుంచి ఉందంటున్నారు వ్యాపారులు. బాగానే ఉంది డిమాండ్. వెజిటబుల్ ఎగ్జోటిక్ కస్టమర్ అందరికి చాలా వాంటెడ్ ఉంది. ఇప్పుడు బ్రోకలీ, ఐస్బర్గ్, బెల్ పెప్పర్స్, జుకినీ అండ్ ఆస్పరాగస్, బ్రెజల్ స్ప్రౌట్స్, లెమన్ గ్రాస్, ఇండియన్, ఇటాలియన్, థాయ్, చైనీస్ అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అంటే కివీ, డ్రాగన్ ఫ్రూట్ అండ్ చెరీ, స్ట్రాబెర్రీస్. ఇంపోర్టెడ్ అంటే కొన్ని వస్తే డిఫరెంట్గా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తెప్పిస్తుంటాం. వెజిటేబుల్స్ ఏంటంటే ఇదివరకు ఏంటంటే కరోనా ముందులో మాకు బై బస్సు, బై ఎయిర్ ఇలా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బై ట్రక్ ఓన్గా అక్కడ నుండి మేము తెప్పించుకుంటాం. డైరెక్ట్ ఫార్మర్ నుండి మేము చేసుకుంటాం. మధ్యలో వేరే మార్కెట్ అదేమి ఉండదు. ఇదివరకు అంటే తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ వెజిటేబుల్ కామన్ అయిపోయింది అందరికీ. హెల్త్ పరంగా కూడా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, బెల్ పెప్పర్ అని, బ్రోకలీ కానీ హెల్త్ పరంగా చాలా అందరూ వాంటెడ్ ఉంది. ఇప్పుడు డిఫరెంట్ ఫుడ్ తినాలనుకునేవారు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెజిటబుల్స్ లో పాక్ చాయి, బ్రజిల్స్, ఎండివేస్, లీక్స్,
ఓక్రా, చెర్రీ టొమాటోస్ కొంటారంటున్నారు వ్యాపారులు. ఫ్రూట్స్ లో అయితే కివి, డ్రాగన్, చెర్రీ, స్నేక్ ఫ్రూట్, వాటర్ యాపిల్ లాంటివి కొంటున్నారని చెబుతున్నారు. బయట హోటల్లో తినే ఫుడ్ ను సరదాగా ఇంట్లో ట్రై చేయడానికి కొంటున్నామని, ఇండియన్ వెజిటబుల్స్ తో సలాడ్స్ చాలా తక్కువగా ఉంటాయని, అదే ఎగ్జోటిక్ లో అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ తో పాటు డైట్ బోర్ కొట్టదంటున్నారు మహిళలు. ఇంతకుముందు ఏంటంటే రెస్టారెంట్ హోటల్స్లోనే మనము ఫుడ్ ఐటెం అక్కడే తీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు రెగ్యులర్గా మనకు అన్నీ ఇక్కడే మెటీరియల్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లో పర్ఫెక్ట్గా చేసుకోవడానికి అన్నీ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మేము ఇక్కడే తీసుకుంటాము. ఇవి లెట్యూస్, ఐస్బర్గ్ అని, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్ అండ్ క్యాప్సికమ్, రెడ్ అండ్ ఎల్లో, రెడ్ క్యాబేజీ, బ్రోకలీ. పిల్లలకి ఏంటంటే ఇవి ఫుడ్ మంచిది కాబట్టి నేను ఎక్కువ బ్రోకలీ యూజ్ చేస్తానండి పిల్లల కోసము. ఐటమ్స్ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే ఎక్కువ తీసుకుంటామండి. మేము ఒక 5 years నుంచి ఇక్కడికి వస్తున్నాము వెజిటబుల్స్ సేల్ చేయడానికి. ఏంటి రెడ్, ఎల్లో, మష్రూము, ఇంకా గ్రీన్, టమాటా, ఇంకా మిగతా అన్నీ అయితే ఎక్కడ చూసినా ఇక్కడ వచ్చేసి మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. మాకు టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలకి బయట జంక్ ఫుడ్ కు నో చెప్పే పేరెంట్స్ ఎగ్జోటిక్ వెజిటబుల్స్ తో పిజ్జా, బర్గర్, థాయ్ ఫుడ్ ను ఇష్టపడుతున్నారు. కొన్ని కూరగాయలైతే సేమ్ మన ఇండియన్ వెజిటబుల్స్ లానే ఉంటాయి, కానీ టేస్ట్, కలర్ డిఫరెంట్ గా ఉంటాయంటున్నారు జనం. ఇంపోర్టెడ్ ఫుడ్ తో బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని, దీంతో ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సర్వ్ చేయొచ్చని చెబుతున్నారు. ఇక్కడ వచ్చేసి మన కూరగాయలని మేము ఇంతకుముందు బయట తీసుకునేవాళ్ళం, ఇప్పుడు మాకు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు కూడా ఇంపోర్టెడ్ అన్నీ కూడా మనకు తెప్పించడం జరిగింది. రేటు కూడా మాకు రీజనబుల్గానే ఇస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే మనకు హెల్త్ కాన్షియస్ కూడా బాగుంది, హెల్త్ పరంగా కూడా. అవి కాకుండా ఇంకా లోకల్ కూడా మనకు రీజనబుల్లో ప్రతిదీ కూడా మార్కెట్కి వెళ్లకుండా మాకు ఆ మార్కెట్ రేట్లకే ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. హాస్టల్లో సప్లై చేస్తున్నారు. ఇవి ఇంతకుముందు హోటల్స్ ఎక్కడో మనకు కావాలంటే దొరికేది కాదండి. హైదరాబాద్ 2-3 చోట్ల దొరికేది. ఇప్పుడు మనకు మన బజార్లో కూడా వచ్చేసింది, ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చారు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఫ్రూట్స్ కూడా వాళ్ళు తెప్పించడం సీజనల్గా అన్ని ఫ్రూట్స్ తెస్తున్నారు. ఇన్ని రోజులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ ను లైక్ చేసిన సిటీ జనం ఇప్పుడు ఎగ్జోటిక్ వెజిటబుల్స్ కు ఫిదా అవుతున్నారు. ఆటోమొబైల్ రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. రోజు రోజుకు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, పర్యావరణంపై ప్రజల్లో వస్తున్న అవగాహనతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మంచి సేల్స్ ఉన్నాయి. దీంతో మార్కెట్లో కొత్త మోడల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో చాలా మంది ఈ వెహికల్స్ పై దృష్టి పెట్టారు. మామూలు వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువే అయినా వెహికల్ మెయింటెనెన్స్, పెట్రోల్, డీజిల్ ఖర్చు లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు మన దేశంలో 147 రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ కంపెనీ చాలా ఏళ్ల కింద ఆపేసిన చెతక్ను మళ్లీ ఎలక్ట్రిక్ వెహికల్ గా డిజైన్ చేసి అందుబాటులోకి తెచ్చింది. హీరో సంస్థ కూడా ఈ విభాగంలో చాలా మోడళ్లను ప్రవేశపెట్టింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ తీసుకొచ్చిన అథర్ మోడల్ వాహనాలు ఈ బైక్ల రేంజ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణ ఖర్చు తగ్గిపోతుంది. రెగ్యులర్ బైక్స్ అయితే కిలోమీటర్కు ₹1.50 నుంచి ₹2.25 దాకా ఖర్చవుతుంది. అదే ఈ బైక్లతో అయితే కిలోమీటర్కు 20 పైసల నుంచి 40 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈవీ వెహికల్కి ఉన్న క్రేజ్ ప్రీవియస్ కంటే చాలా పెరిగింది. ఎర్లియర్ 5 to 6 వెహికల్స్ కూడా కష్టంగా ఉండేది. నౌ ఈవీలో టాటా మోటార్ డీలర్షిప్స్ అన్నీ కూడా ఎవ్రీ డీలర్షిప్ యూస్ టు సెల్ నియర్ అబౌట్ 15 to 20 వెహికల్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్. సో దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్. కస్టమర్ కూడా ఇప్పుడు ఈవీ వెహికల్కి చేంజ్ కావడానికి రీజన్ ఏంటంటే కాస్ట్ కటింగ్ కావచ్చు, పెట్రోల్ ఇష్యూస్ కావచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా గురించి కొంచెం ఇష్యూ ఉంది. ఇన్ఫ్రా కూడా ఆల్రెడీ అది కూడా కన్సిడర్ చేసి ఇన్ఫ్రాని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్రా ఇన్ ది సెన్స్ ఛార్జింగ్ స్టేషన్స్. సో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏ లొకేషన్స్లో ఎన్ని రావాలనేది కూడా ఆల్రెడీ సర్వే అయిపోయింది. సో కమింగ్ 1-2 monthsలో కూడా ఇన్ఫ్రా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జింగ్ అంటే ఇప్పుడు కంపెనీ ఇచ్చిన ఛార్జింగ్ వచ్చేసి 100% ఛార్జ్ వచ్చేసి 320 రేంజ్ ఇచ్చారు. ఇక ఎలక్ట్రిక్ కారణంగానే ఒకప్పుడైతే రేవా పేరు వినిపించేది. ఇప్పుడు 6-7 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మెర్సిడీస్ బెంజ్, ఎంజీ, టాటా, హ్యుండాయ్, మహీంద్రా లాంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలన్నీ ఈ కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి కూడా మనకి సబ్సిడీస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అండ్ ఈవెన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ ది సబ్సిడీ ఫర్ లైఫ్ ట్యాక్స్, నో లైఫ్ ట్యాక్స్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ సబ్సిడీ వస్తుంది. పర్ కిలోవాట్ 10,000 లాగా ఆర్సీస్
2.9 కిలోవాట్స్ మనకి 29,000 వరకు ఎక్స్షోరూమ్ మీద మనకి డిస్కౌంట్ వస్తుంది టు కస్టమర్స్. ఎన్విరాన్మెంట్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, పెట్రోల్ ప్రైజెస్ కానివ్వండి, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి. అదే మనకి ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటే ఫర్ ది రెసిడెంట్స్ ఇట్స్ కాస్టింగ్ ఆల్మోస్ట్ 3 to 4 రూపీస్ పర్ యూనిట్. కాబట్టి ఈవెన్ మన బస్ ఛార్జ్ అంతా కూడా అవ్వట్లేదు మీకు వన్ టైం. ఇప్పుడు అప్రాక్సిమేట్ మీకు సింపుల్గా వన్ సైడ్ టైం బస్ ఛార్జ్ వచ్చేసరికి 10 రూపీస్ పడుతుంది మినిమం ఛార్జెస్. అదే మీకు 6 రూపీస్లో యూ కెన్ డ్రైవ్ ఫర్ 85 kilometers. హైదరాబాద్కు చెందిన ఈ బైక్ కంపెనీ సరికొత్త ఈ బైక్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆటమ్ 1.0 పేరుతో వచ్చిన ఈ బైక్ వింటేజ్ లుక్స్తో అట్రాక్టివ్గా ఉంది. లిథియం ఇయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు నడుస్తుంది. ఎకో ఫ్రెండ్లీగా వస్తున్న ఈ బైక్ స్కూల్కి, కాలేజ్కి వెళ్లే స్టూడెంట్స్తో పాటు ఓల్డ్ ఏజ్ వారు నడపడానికి ఈజీగా ఉంది. డిజిటల్ డిస్ప్లేతో పాటు ఎల్ఈడి హెడ్లైట్తో వస్తున్న ఆటమ్ 1.0 బైక్ మార్కెట్లో ఉన్న ప్రజెంట్ బైక్స్కి మంచి పోటీనిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని వాటికి లైసెన్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు, సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్టపడేవారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే వినియోగం బట్టి వారం రోజుల వరకు సరిపోతుందని అంటున్నారు జనం. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే ఇప్పుడు పెట్రోల్ ఛార్జ్ ఎక్కువైపోయింది, ముందు కాస్ట్ ఎక్కువైతుంది, మరి డీజిల్కి కూడా తక్కువేం లేదు. రెండు ఒక 10 రూపీస్ డిఫరెన్స్లో దాని ధర ఉంది, దీని ధర ఉంది. అసలుటప్పుడు ముందర ఈ డీజిల్తో పెట్రోల్తో నడపడం చాలా కష్టం. మనకుండే ఇన్కమ్ అంతా ఛార్జింగ్ పెట్రోల్ డీజిల్కే పోతే మిగతా విషయాలు మనం ఏం చేయగలుగుతాం ఇంట్లో. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. పొల్యూషన్ కూడా, ఎయిర్ పొల్యూషన్ కూడా మనకు కలిసి వస్తుంది. అందుకని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తీసుకుంటే చాలా మటుకు మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. ఈ వెహికల్స్ కోసం 178కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. 69,000కి పైగా పెట్రోల్ బంకుల్లో బంకుకు కనీసం 1 చొప్పున ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేందుకు కృషి చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రేమికుల రోజున తమ వాలంటైన్కు స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బోలెడు కలెక్షన్స్ అందుబాటులో ఉంచారు వ్యాపారులు. కేక్స్ దగ్గర నుంచి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ వరకు ఎన్నో వెరైటీల్లో షాపుల్లో ఆకట్టుకుంటున్నాయి. లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రేమికులు ఎన్నో మార్గాలను ఎంచుకుంటారు. కొందరు ఫ్లవర్ బొకే ఇస్తే, మరికొందరు అందమైన గ్రీటింగ్ కార్డులతో ఫీల్ మై లవ్ అంటారు. ఎవరు ఏ రూపంలో చెప్పినా దాని భావం మాత్రం ఒక్కటే. వాలంటైన్స్ డే వేడుకలకు సిటీలోని షాపింగ్ మాల్స్, గిఫ్ట్ షాపులన్నీ అందంగా ముస్తాబయ్యాయి. మనసులోని ప్రేమను వ్యక్తం చేసేందుకు అట్రాక్టివ్ కొటేషన్స్ తో డిజైన్ చేసిన గిఫ్ట్స్ యూత్ ను ఆకర్షిస్తున్నాయి. ఏ అకేషన్ అయినా ఫస్ట్ గుర్తొచ్చేది కేక్. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, స్పెషల్ డేస్ ఏవైనా కేక్ కటింగ్ ఉండాల్సిందే. అందుకే వాలంటైన్స్ డే కోసం బేకరీస్, రెస్టారెంట్స్ కలర్ఫుల్ కేక్స్ వెరైటీలను లాంచ్ చేస్తున్నాయి. ఆరిస్ నేషన్ లో లవ్ స్టక్ కేక్స్ పేరుతో రకరకాల కేక్స్ ప్రదర్శించారు. రెడ్ వెల్వెట్, చాక్లెట్ కేక్స్, రస్మలై, బటర్ స్కాచ్ కేక్స్, కస్టమైజ్డ్ ఫోటో కేక్స్, డిఫరెంట్ డోనట్స్, పేస్ట్రీస్ ను అందిస్తున్నామంటున్నారు వ్యాపారులు. Especially for Valentine's Day, we had introduced the special cake range and the pastry range. We had introduced the strawberry flavor, mango flavor, apricot delight is there in the cakes. On top of that, red velvet is there, rasmalai pastries are there. Price, if you say the half kg cake is start from 380 onwards, and it goes to the 600 rupees onwards. So when I'm saying the Valentine Day cake, which is the basic range we had kept, and we had done the topping changes and all, which is available in the strawberry flavor. That is the 400 rupees range. Who will bring their photograph. So like if they want the cakes to be made as per their photograph, so we can make that one also. But only thing is that before prior time we require that zone. ఇప్పుడంతా టెక్నాలజీ హవా నడుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ కి పెద్దగా గిరాకీ లేకుండా పోయింది. ఈ జనరేషన్ యూత్ అంతా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. అయితే మార్కెట్ లో ఉండే లేటెస్ట్ వెరైటీ గిఫ్ట్స్ ని కొంటున్నారు. సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫోటో ఫ్రేమ్స్, కాఫీ మగ్స్ పైన ఫోటోలు, మొబైల్ బ్యాక్ కవర్ పైన డిజిటల్ ఫోటోస్ తో పిల్లోస్ గిఫ్ట్లతో పాటు రకరకాల సాఫ్ట్ టాయ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. వీటి ధరలు 200 నుంచి 5,000 వరకు ఉంటున్నాయి. నేను వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి. బేసిక్గా వ్యాలంటైన్స్ డే అనే ఆ పర్టికులర్ డే మీద ఒపీనియన్ కాదు కానీ, బట్ ఆ డేని సో అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మాది అరేంజ్ మ్యారేజ్.
సో ఒకసారి నేను కూడా ఆ ఫీల్ని ఫీల్ అవుదాం అనేసి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశాను. ఇట్స్ అ వెరీ నైస్ షాప్. లైక్ ఏది బర్త్డేస్ అన్నా ఏం సెలబ్రేషన్స్ ఉన్నా వీ ప్రిఫర్ దిస్ బికాస్ గిఫ్ట్స్ కోసం అయినా డెకోర్ కోసం అయినా. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్ అండ్ దేర్ ఐడియాస్ ఆర్ గుడ్. దే గెట్ గుడ్ ఐడియా స్టఫ్ హియర్. It's very special. I mean, there's nothing to explain. It's a special thing which happens to each and every individual. ఇక్కడ కస్టమైజ్ గిఫ్ట్ స్టోర్ ఉంది. మేము ఇక్కడ ఏం చేస్తామంటే కస్టమర్ ఫోటో ఇచ్చినప్పుడు వాళ్ళ ఫోటో ఈ పిల్లో మీద కానీ ఇట్లా దీని మీద కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి. ఒక 100-200 ఐటమ్స్ ఉంటాయి. అవన్నిటి మీద కస్టమైజ్ చేసి ఇస్తాం ఫొటోస్. స్టార్టింగ్ 200 రూపీస్ నుంచి స్టార్ట్ 2000 దాకా ఉన్నాయి మేడం. ఇవి కొత్తగా వచ్చినాయి. వీటి మీద మేము ఫోటో వేసిస్తాం. కస్టమర్స్ ఇవి ఇక్కడ అయితే బాగా సేల్ అవుతున్నాయి. ఏదేమైనా సిటీలో సందడి చేస్తున్న గిఫ్ట్లకు యూత్ ఫిదా అవుతున్నారు. చిన్న గిఫ్ట్స్ ఇష్టపడిన వారు పర్మనెంట్ గిఫ్ట్లైన ఫింగర్ రింగ్స్, డైమండ్ జ్యువెలరీని బహుమతులుగా ఇస్తున్నారు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు పెళ్లైన జంటలే వ్యాలంటైన్స్ డేను ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు యువతను వాడుకుని వదిలేస్తున్నారన్నారు ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు. వారి స్కిల్స్ ని గుర్తించి ప్రోత్సహిస్తే ఎన్నో విజయాలను సాధిస్తారన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఆలోచించి తమ ఓటును మంచి వ్యక్తులకు వేయాలన్నారు. దాదాపు 30 దేశాలు తిరిగానని అక్కడి యువత ఏ విధంగా రాణిస్తున్నారో తనకు తెలుసన్నారు. తనను గెలిపిస్తే ఇక్కడి యువత అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కాంటాక్ట్ చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఈ యువతకి కావాల్సిన అన్ని కూడా నేను ఇంటర్నేషనల్ తిరిగాను కాబట్టి 30 దేశాల పైగా తిరిగాను కాబట్టి అక్కడ యువతకి ఏముందో ఇక్కడ యువతకి ఏముందో డిఫరెన్స్ నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా డెవలప్మెంట్, ఆ వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ యూత్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి నేను ఏం చేశానో ఇక ముందు వాళ్ళకి నేను గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్సీ పట్టభద్రులు గెలిచిన తర్వాత ఈ 6 సంవత్సరాలు ఏం చేయాలో అనేది మొత్తం స్ట్రాటజీ చేసి పెట్టుకున్నాను నేను. ఇది కేవలం ఇంటలెక్చువల్స్కి, పాలసీ మేకర్స్కి మాత్రమే ఈ ఎలక్షన్స్. కౌన్సిల్లో ఉండేటోళ్ళు వాళ్ళకి దీనికి పొలిటికల్ పార్టీ సంబంధమే ఉండదు. కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు. నాకు ఓటేసి నేను స్వతంత్రంగా వస్తున్నాను, ఇండిపెండెంట్గా వస్తున్నాను, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి నేను మీకు తీసుకొచ్చి మీకు అండగా ఉంటానని చెప్పి నేను మనసారా కోరుకుంటాను. సో మీరందరూ నన్ను బలపరిచి మీ యొక్క అమూల్యమైన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు నాకు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మీ అందరితో మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో గొప్ప స్పోర్ట్స్ పాలసీలు తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరుందని చెప్పారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ క్లోజింగ్ సెరమనీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్, ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పోలీస్ శాఖకు రాష్ట్ర సర్కార్ అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. కరోనా టైంలో పోలీసులు చేసిన కృషి మరవలేనిదన్నారు మంత్రి. గతంలో పోలీసులంటే చాలా భయం ఉండేదని, ప్రస్తుతం ఫ్రెండ్లీ నేచర్ ఉంటోందన్నారు. అందరూ 8 గంటలు పనిచేస్తే పోలీసులు ప్రతి క్షణం డ్యూటీ చేస్తారని తెలిపారు. గేమ్స్ ఆడడం వల్ల మైండ్, బాడీ రిలాక్స్ అవుతాయని, ప్రతి ఒక్కరూ గేమ్స్ ఆడాలని అన్నారు మంత్రి. తెలంగాణ పోలీస్ అంటేనే ఒక ప్రత్యేకత. అప్పుడు ఏపీ పోలీస్, ఇప్పుడు తెలంగాణ పోలీస్ మనం ఒకసారి చూసుకుంటే ప్రజలలో ఒక పెద్ద విశ్వాసం. ఎవరికి అన్యాయం జరిగినా, ఏ మహిళలకు ఇబ్బంది కలిగినా నిమిషాల్లో మాకు న్యాయం జరుగుతుంది, షీటీమ్స్ వస్తాయి. అరాచకాలు లేనటువంటి తెలంగాణని ప్రజలలో ఒక గొప్ప విశ్వాసం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ పోలీస్ దేశవ్యాప్తంగా కూడా ఎంతో గొప్ప పేరు ఇవాళ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం, ఒక పాలి ప్లేస్ ఓపెన్గా ఉందంటే ఎవరో కబ్జా చేసేది. ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటనకు పోలీసు వెళ్లాలంటే సరైన వాహనాలు ఉండేటివి కావు. స్పోర్ట్స్ వల్ల ఫిట్నెస్ పెరుగుతోందన్నారు హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా. టీమ్ స్పిరిట్ ని పెంచడానికి స్పోర్ట్స్ ఉపయోగపడతాయన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందుందన్నారు. హైదరాబాద్ లో గత 7 ఏళ్లుగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, చాలా కేసుల్లో పురోగతి ఉందన్నారు. ఫిట్నెస్ కోసం కొంత టైం కేటాయించాలని పోలీసులకు సూచించారు. స్పోర్ట్స్ ఇస్ an integral part of our society. It is often neglected. It's very encouraging to see that our city is in safe hands. If you want to raise your country's flag in a foreign land and you want people to respect it, I think sports is the only way to do it. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో హైదరాబాద్ పోలీసులు ముందున్నారన్నారు సిపి అంజనీ కుమార్. గతేడాది కరోనా వల్ల స్పోర్ట్స్ మీట్ నిర్వహించలేదన్నారు. ఈసారి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన మొత్తం 12 టీమ్స్ పాల్గొన్నాయని తెలిపారు.
ఈ గేమ్స్ లో విమెన్ పోలీసులు కూడా పాల్గొనడం గొప్ప విషయమన్నారు సిపి. Last 3 days all of you have participated in the great event. చాలా మందికి ప్రైజెస్ వచ్చింది, పథకం వచ్చింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్, ఒక సెన్స్ ఆఫ్ కాంపిటీషన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఎవ్రీ 3-4 months కి సిటీ పోలీస్లో వీ విల్ బి ఆర్గనైజింగ్ సమ్ స్పోర్ట్స్ ఈవెంట్. ఇది 2021 కి ఒక కొత్త కమిట్మెంట్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ వాలీబాల్ మ్యాచ్, బాస్కెట్బాల్ మ్యాచ్ or other things, every 3 months we will have one event, and we will request our honorable Minister Garu to come as the chief guest and also encourage all of us. స్పోర్ట్స్ మీట్ లో పోలీస్ అశ్వదళాలు, జాగిలాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు. గో సంరక్షకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షులు శివకుమార్. నల్గొండ జిల్లా కేతేపల్లిలో గో రక్షకులపై అక్రమ రవాణాదారుల దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గోరక్షకులు సమావేశం నిర్వహించారు. కతేపల్లి ఘటనపై హెచ్ఆర్సీ ఆశ్రయిస్తామని, 24 గంటల్లో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తామన్నారు. అక్రమంగా కొన్ని గోమాతలను తరలిస్తున్నటువంటి వాహనాన్ని గోభక్తులు చూసి 100కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించి వాళ్ళు ఒక రిజిస్టర్ చేయించడం జరిగింది కంప్లైంట్ని. సమయానికి పోలీసు వాళ్ళు రాని పక్షంలో వీరు ఆ వాహనాన్ని వెంబడిస్తుంటే ఆ వాహనాన్ని ఎదురుగా ఉన్నటువంటి ఈ గోమాతని అక్రమంగా తరలిస్తున్నటువంటి మూట ఒక్కసారి గోబంధువుల వాహనాన్ని ఆపి అతి విచక్షణ రహితంగా తీవ్రంగా కొట్టడం జరిగింది. పోలీసు వారు కఠినంగా నిందితులపై ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన 24 గంటల్లో చర్య తీసుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుని ఆశ్రయిస్తాం. అదేవిధంగా మానవ హక్కులను కూడా సంప్రదించబోతున్నాం. మేము విజయవాడ హైవే రూట్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు గోవులను అక్రమంగా తరలిస్తున్న ఒక బండి కనిపించింది మాకు. కనిపించినప్పుడు మేము 100కి డయల్ చేయడం జరిగింది. డయల్ చేసి వాళ్ళని ఆగమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసినాక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వెనకాల 3 వెహికల్స్లో ఉన్నారు. టాటా షిఫ్ట్ డిజైర్లో ఒకటి, బ్రెజాలో ఇంకో షిఫ్ట్ డిజైర్, 2 షిఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి, ఒకటి బ్రెజా ఉంది. వీళ్ళందరూ కలిసి ఒకటేసారి వెహికల్ ముందు ఆపి మమ్మల్ని కొట్టడం జరిగింది. సుమారు 20 నుంచి 25 మంది వరకు ఉన్నారండి. ఒక్క నిమిషం కూడా ఆగకుండా పైచాచికంగా మా మీద దాడి చేస్తూనే ఉన్నారు. పర్సులు, సెల్ ఫోన్, దీనికి సంబంధించింది అన్నీ లాక్కొని వెళ్ళిపోయారండి. कुछ कसाई लोग हमारा पीछा किए, गाड़ी के सामने रोके और हमारे साथ में मार पिटाई की. मैं उनको यही बोलना चाहूँगा, जब तक हमारे शरीर में जान रहेगा हम गौ माता की रक्षा करेंगे. ये तुम्हारे डर से या तुम लोग हमारे पे अटैक करेंगे, मार देंगे तो ये गोरक्षा बंद होने का नहीं है. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీలకే ఖర్చు చేయాలని ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ ఆఫీసులో మాల మహానాడు నాయకులు చెన్నయ్య, ఎంఆర్పీఎస్ లీడర్లు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు సమావేశమయ్యారు. బ్యాంకులకు సంబంధం లేకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో ఎస్సీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు మళ్లించడాన్ని తప్పుబట్టారు. ఈ నెల 14న ఎస్సీ అన్ని ఉపకులాలు కలిసి కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.